డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గుర్తున్నాడా? 2023 సంవత్సరంలో మ్యాడ్ అనే సినిమా వచ్చింది కదా. ఆ సినిమాకు దర్శకుడు ఈయనే. ఆ తర్వాత 2025 సంవత్సరంలో మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా వచ్చింది కదా. దానికి కూడా ఈ కళ్యాణ్ శంకరే దర్శకుడు. ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాననే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. జనవరి 14వ తారీఖు రిలీజ్ అయిన అనగనగా ఒక రాజు సినిమా కూడా ఈ కళ్యాణ్ శంకర్ గారే దర్శకత్వం వహించాల్సి ఉంది. వీళ్ల కాంబినేషన్లో సినిమా వస్తుందంటూ అనౌన్స్మెంట్ను కూడా చేశారు. కానీ కథ విషయంలోనే దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి నవీన్ పోలిశెట్టికి సెట్ అవ్వలేదు. కథలోని కోర్ పాయింట్ వరకు ఓకే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం నచ్చలేదంటూ నవీన్ పోలిశెట్టి కంప్లైంట్లు చేశాడు. సెకండ్ హాఫ్ను మార్చాల్సిందేనంటూ పట్టుబట్టాడు. చివరకు ఈ పంచాయతీ కాస్త త్రివిక్రమ్ గారి దాకా వెళ్ళింది. అదేంటి, త్రివిక్రమ్కు ఈ నవీన్ పోలిశెట్టి సినిమాకు సంబంధం ఏమిటి? ఇది నాగవంశీ నిర్మాతగా తెరకెక్కించిన సినిమా కదా అన్న డౌట్లు అక్కర్లేదు. ఈ అనగనగా ఒక రాజు సినిమాకు త్రివిక్రమ్ గారి భార్య సాయి సౌజన్య గారు కూడా మరో సహ నిర్మాత. ఫార్చ్యూన్ 4 నిర్మాణ సంస్థ, సితారా నిర్మాణ సంస్థ రెండూ కూడా సంయుక్తంగా డబ్బులు పెట్టి మరీ తీసిన సినిమా ఇది. అందుకే దర్శకుడు కళ్యాణ్ శంకర్ నవీన్ పోలిశెట్టి పంచాయతీ కాస్త త్రివిక్రమ్ గారి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆయన కూడా సెకండ్ హాఫ్ విషయంలో ఏవో కింద మీద పడి మార్పులు చేర్పులు చెప్పారు, కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం సస్సై మీరా అన్నాడు. ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టికి ఓ యాక్సిడెంట్ అయింది. చాలా నెలల పాటు బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఆ బెడ్ రెస్ట్ను తనకు అనుకూలంగా మార్చుకొని ఈ అనగనగా ఒక రాజు సినిమా కథను కూడా ముందేసుకొని సెకండ్ హాఫ్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని మరీ మొత్తం కథను మార్చేసుకున్నాడు. ఈ సినిమా కథను పూర్తిగా తానే టేకప్ చేశాడు. దర్శకుడు చెప్పిన లైన్ను మాత్రం యథాతథంగా ఉంచేసి స్క్రీన్ ప్లేను మాత్రం మార్చేశాడు. అదే సమయంలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు కూడా మ్యాడ్ స్క్వేర్ అంటూ మరో సినిమా ఛాన్స్ రావడంతో ఆ సినిమా కథపై హక్కులను వదిలేసుకున్నాడు. సరేలేండి, మీరే చేసుకోండి అంటూ ఈ సినిమా కథ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఫుల్ ఫ్రీడంతో ఈ సినిమా కథను తిరగ రాసుకుని మరీ మారి అనే ఓ కొత్త దర్శకుడిని తానే వెతికి పెట్టుకుని మరీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు తన మార్కు అన్ని చోట్ల ఉండేలా సినిమాను చిత్రీకరించి మరీ ఈ అనగనగా ఒక రాజు సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి. కథ విషయంలో తెర వెనక ఇంత కథ జరిగింది కదా, మరి ఈ సినిమా అవుట్పుట్ ఎలా ఉంది? ఓ దర్శకుడు రాసుకున్న కథను తనకు ఇష్టం వచ్చినట్టుగా నవీన్ పోలిశెట్టి రాసుకున్నాడు కదా, అది తెర మీద వర్కౌట్ అయిందా లేదా? కళ్యాణ్ శంకర్ గారు రాసుకున్న కథను నవీన్ పోలిశెట్టి చెడగొట్టాడా లేక ఇంకాస్త మంచిగా మార్చాడా? ఈ సంక్రాంతికి వచ్చిన ప్రభాస్, చిరంజీవి, రవితేజ గార్ల సినిమాలతో పోల్చితే ఈ నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ఎలా ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అనగనగా ఒక రాజు సినిమాలో కథగా చెప్పుకోవడానికి పెద్ద కథ ఏమీ లేదు. ఇప్పటికే చాలా వందలు వేల సినిమాల్లో ఈ తరహా కథలతో వచ్చిన సినిమాలను మనం చూసే ఉన్నాము. నిండా అప్పుల్లో మునిగిపోయి ఉన్న ఓ రాజుగారు ఆ అప్పుల బాధలను, ఆర్థిక కష్టాలను దాచిపెట్టుకుంటూనే జనాల ముందు మాత్రం దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పరిస్థితి ఉంటుందన్నమాట. తాతగారికి ఆ ఊళ్ళో పలుకుబడి బాగానే ఉంటుంది, కానీ మనవడైన మన రాజుగారికి మాత్రం తాత మిగిల్చిన పేరు తప్ప ఆస్తులేమీ ఉండవు. అలాంటి పరిస్థితుల్లో తన గౌరవాన్ని నిలుపుకోవాలంటే ఓ గొప్పింటి పిల్లను చేసుకుంటే భార్యతో పాటుగా ఆ భార్య ద్వారా లభించే ఆస్తిపాస్తులు కూడా దక్కుతాయని భావిస్తుంటాడు. ఒక్కగానొక్క అమ్మాయిని కలిగి ఉండి 100 కోట్ల ఆస్తి కలిగి ఉన్న మంచి సంబంధం కోసం ఆరా తీస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే మన హీరోయిన్ తారసపడుతుంది. తనకు కావాల్సిన అన్ని లక్షణాలు ఆ అమ్మాయిలో ఉంటాయి. ఆమెను ఇంప్రెస్ చేసి ఆమె మనసును గెలుచుకుని ఆమెను పెళ్లి చేసుకుంటే చాలు, జీవితాంతం హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయవచ్చు. రాజుగాడిగా తన ఇమేజ్కు ఏమాత్రం డోకా రాదని అనుకున్న మన హీరోకు ఎదురైన ఇబ్బందులేంటి, ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు, వీళ్ళ ప్రేమ కథకు ప్రెసిడెంట్ ఎలక్షన్లకు సంబంధం ఏమిటి అన్నదే ఈ సినిమా కథ. ఏంటి బ్రో కథంతా చెప్పేశావు అని అంటారేమో. ఈ సినిమా ట్రైలర్లో ఉన్న విషయాలు తప్ప, ట్రైలర్లో చెప్పిన అంశాల గురించి తప్ప కథలో ఇతర ఏ అంశాన్ని కూడా రివీల్ చేయలేదు. నిజానికి ఇది కొత్త కథ కాదు, రొటీన్ కథే. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు అక్కడక్కడ తప్పితే చాలా విషయాలను ఆడియన్స్ ముందే గెస్ చేయగలరు. పెద్దగా ట్విస్టులు ఉండవు, కథపరంగా షాకింగ్ ఎలిమెంట్లు కూడా ఉండవు. కాకపోతే ఇది తెలిసిన కథే, రొటీన్ కథే అని సినిమా చూస్తున్నప్పుడు అనిపించకుండా ఉండటంలో మాత్రం హీరో నవీన్ పోలిశెట్టి సక్సెస్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీలో ఓ సక్సెస్ సూత్రం ఉంది. కొత్త కథను చెప్పలేకపోయినా పర్లేదు, తెలిసిన కథనే ఎంగేజింగ్గా తీయగలిగితే అంతే చాలు అన్నది ప్రస్తుతం సినీ దర్శకులంతా పాటిస్తున్న సక్సెస్ సూత్రం. ఈ సక్సెస్ మంత్రాన్ని నవీన్ పోలిశెట్టి ఈ సినిమా విషయంలో మాత్రం 100% ఫాలో అయ్యాడు. సినిమా స్టార్టింగ్ సీన్తోనే అసలు కథలోకి వెళ్ళిపోయాడు. హీరో గారి లక్ష్యం ఏంటి, హీరో ఎలా ఉండాలని కలలు కంటున్నాడన్నది మొట్టమొదటి సీన్ ద్వారానే ఓ ఊహా ప్రపంచంతో ప్రేక్షకుల కళ్ళకు కట్టేట్టుగా చెప్పి అసలు రియాలిటీ ఏంటన్నది కూడా ప్రేక్షకులకు వెంటనే చెప్పేస్తారు. మొదటి 20 నిమిషాలు మాత్రం ఈ సినిమా కథ సోసోగా సాగుతూ ఉంటుంది. ఏ
ఏవేవో కామెడీ సీన్లు కామెడీ పంచులు వస్తుంటాయే కానీ వాటిల్లో పెద్దగా పస ఉండదు, కామెడీ పండదు. ఎప్పుడైతే పెళ్లి చూపుల పేరుతో హీరో హడావిడి చేస్తుంటాడో అప్పటి నుంచే కథలో కామెడీ యాంగిల్ పెరుగుతుంది. నవీన్ పోలిశెట్టి మార్కు పంచులతో వెరైటీ మేనరిజమ్స్తో కూడిన కామెడీ సీన్లతో సినిమా చాలా ఎంగేజింగ్గా నడుస్తుంది. ఇంత త్వరగా ఇంటర్వెల్ కార్డ్ పడిందేంటి అన్నట్టుగా సినిమా చకచకా నడిచిపోతుంది. అదేంటి హీరో గారు ఆశించిన టాస్క్ అంత ఈజీగా జరిగిపోయిందేంటి అని సగటు సినీ ప్రేక్షకుడు అనుకునేలేపోయి ఇంటర్వెల్ సీన్లో ఓ భారీ షాక్ ఇస్తాడు. ఓ సీరియస్ కాన్ఫ్లిక్ట్ను హీరోకు పెట్టేసి ఆ సమస్య నుంచి హీరో ఎలా బయటపడతాడు అన్నదాన్ని సెకండ్ హాఫ్లో చూపించారు. సెకండ్ హాఫ్లో సినిమా అంతా కూడా ఎలక్షన్ మోడ్లో సాగుతుంది. ఆ ఊళ్ళో ప్రెసిడెంట్ ఎలక్షన్లో జరిగే సీన్లతో సెకండ్ హాఫ్ను ఎంగేజింగ్గా తీశారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునే సీన్లతో కామెడీ సీన్లతో నవీన్ పోలిశెట్టి రెచ్చిపోయాడు. సెకండ్ హాఫ్లో అయితే దీపం ప్లస్ ఓ ఫ్లెక్సీ సీన్తో థియేటర్లో పగలబడి నవ్వుకునేలా చేశాడు. నిజానికి ఎన్నికల ఎపిసోడ్ అనేసరికి సీరియస్ వార్నింగ్లు, సమస్యల గురించి హాట్ డిస్కషన్ తాలూకా సీన్లతో సినిమాను నడిపిస్తూ ఉంటారు. కానీ ఈ అనగనగా ఒక రాజు సినిమాలో మాత్రం ఫుల్ కామెడీ సీన్లతో ఎలక్షన్ ప్రచార ఘట్టాన్ని చూపించారు. చివరకు ఓ రొటీన్ సెంటిమెంట్ సీన్ను ప్రీ క్లైమాక్స్కు చూపించేసి ఎన్నికల ఫలితాలతో శుభం కార్డు పడేశారు. అయితే మిగిలిన సినిమాలకు ఈ సినిమాకు తేడా ఏంటంటే థియేటర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు నవ్వుకునేలా క్లైమాక్స్ సీన్లో కామెడీ పంచులను నవీన్ పోలిశెట్టి బాగానే పిలిచాడు. రావు రమేష్ గారు, నవీన్ పోలిశెట్టి మధ్య క్లైమాక్స్ సీన్లో వచ్చే డిస్కషన్ చూసి ప్రేక్షకులు థియేటర్ నుంచి నవ్వుకుంటూ బయటకు వెళ్ళడం ఖాయం. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ పోర్షన్ చాలా బాగా వర్కౌట్ అవడం. ఓ దర్శకుడు రాసుకున్న కథను పూర్తిగా తానే తీసుకుని మరీ నవీన్ పోలిశెట్టి ఆ కథను మార్చుకున్నాడు కదా, సరిగా కుదరదేమో, నవీన్ పోలిశెట్టి తప్పు చేస్తున్నాడేమో, కథలో ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి ఏళ్లకేళ్లుగా సాగుతూ పోతే అట్టర్ ఫ్లాప్ అయ్యే రేంజ్లో కథాకథనాలు మారిపోతాయేమో అని అంతా ఊహించారు. చాలా సినిమాల విషయంలో ఇదే సీన్ రిపీట్ అయింది. హీరో ప్లస్ దర్శకుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి కథను మార్చుకున్న తర్వాత అది కాస్త డిజాస్టర్లుగా మిగిలిన పెద్ద సినిమాలు కూడా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం ఆ గండాన్ని దాటేశారు. ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టుగా కామెడీ రైటింగ్లో పవర్ను చూపించాడు. సీరియస్ విషయాన్ని కూడా పగలబడి నవ్వుకునే రేంజ్లో తన రైటింగ్తో మాయ చేశాడు. ఫస్ట్ హాఫ్లో మొదటి 20 నిమిషాలు తప్ప కామెడీలో తన స్టామినా ఏంటనేది చూపించాడు. ఆపరేషన్ చార్లత అనే టాస్క్ నుంచి సెకండ్ హాఫ్లో ఎన్నికల ప్రచార ఘట్టాల వరకు అన్ని సీన్లలోనూ కామెడీ ప్రధానంగా సీన్లు ఉండేలా చేశాడు. తాను కనిపించిన మెజార్టీ సీన్లలో నవ్వు పుట్టించేలా డైలాగులు రాసుకున్నాడు. కథను పూర్తిగా తనకు అనుకూలంగా తన ఇమేజ్కు తగ్గట్టుగా మార్చుకునే విషయంలో హీరో నవీన్ పోలిశెట్టి 100% సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథ, ఊహాతీతమైన కథ అన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ తప్ప సినిమాలో నెగిటివ్గా చెప్పుకునే అంశాలేమీ కనిపించలేదు. అఫ్కోర్స్ ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటిలోనూ కథ రొటీన్గానే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. రొటీన్ కథే అయినా ప్రేక్షకులకు ఆ విషయాన్ని గుర్తుకు రాకుండా చేసి కామెడీతో మాయ చేసిన సినిమా ఇది. నవీన్ పోలిశెట్టికి మరో హిట్ దక్కిందని చెప్పవచ్చు. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో సహా ఈ సినిమాకు వెళ్తే కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం. ఇక చివరిగా ఒక మాట, ఈ సంక్రాంతికి ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో బేరీజ్ వేసుకుంటే ఈ అనగనగా ఒక రాజు సినిమా ప్లేస్ ఏంటి, ప్రభాస్, చిరంజీవి, రవితేజ గారి సినిమాలతో పోల్చితే ఈ సినిమా రేంజ్ ఏంటి, వాటికంటే ఇది బెస్టా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా అవుననే చెప్పవచ్చు. మీరు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఆరోహణ అవరోహణ అనే పదాలను గణితంలో వినే ఉంటారు. ఆరోహణ అంటే తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి అని అర్థం కదా. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల ఫలితాలన్నీ కూడా ఆరోహణ దిశలో వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. మొదటగా ప్రభాస్ సినిమా వచ్చింది, అది కాస్త పూర్తి నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది. ఆ తర్వాత చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమా వచ్చింది, పర్లేదు ప్రభాస్ సినిమా కంటే కూడా బాగానే ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పిస్తుంది అంటూ రివ్యూలు వచ్చాయి. రొటీన్ కథ, కామెడీ సీన్లు పంటలేదు, వెంకటేష్ గారి కెమెరా రోల్ వర్కౌట్ అవ్వలేదు అంటూ చాలా నెగిటివ్ పాయింట్లు చెప్తూనే సంక్రాంతికి నడిచిపోతుంది. ప్రభాస్ గారి సినిమా కంటే కూడా బాగుందిలే అని టాక్ వినిపించింది. ఇక ఆ తర్వాత రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా వచ్చింది. చిరంజీవి గారి సినిమా కంటే కూడా కామెడీ పరంగా రవితేజ గారి సినిమాయే బాగుంది. ఇక తాజాగా వచ్చిన అనగనగా ఒక రాజు సినిమా మాత్రం ఆ 3 సినిమాల కంటే కూడా కామెడీ పరంగా ఫుల్గా వర్కౌట్ అయిన సినిమా ఇది. అన్నీ రొటీన్ కథలే, కొత్త కథలతో తీసిన సినిమాలు కానే కావు. కానీ పెట్టిన డబ్బులకు తగిన సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా మాత్రం నవీన్ పోలిశెట్టి సినిమాయే. ఇంకా పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో సిచ్యుయేషనల్ కామెడీతో కడుపుబ్బా నవ్వుకునేలా చేసి పొరపోయి కళలోంచి నీళ్లు తెప్పించిన సినిమా మాత్రం ఇదే. అంత బాగా కామెడీ వర్కౌట్ అయిందన్నమాట. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలనే చూసి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశం కన్నా లేకపోతే కేవలం ఫన్ ఉంటే చాలు, చిన్న హీరో సినిమా అయినా చాలు అనుకుంటే మాత్రం అనగనగా ఒక రాజు సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. చూడాలి మరి హిట్ టాక్ అయితే ఈ సినిమా తెచ్చుకుందిలే కానీ కలెక్షన్లలో ఏ మాత్రం మ్యాజిక్ చేస్తుందో అన్నది. ఇదండి అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.